హలో సినిమా మిత్రులారా! మన సంగతి మీకు బాగా తెలుసుగా. ప్రతి వారం సినిమాకసలు బజ్ ఉందా? లేదా? మా రివ్యూస్‌కి వ్యూస్ వస్తాయా? రావా? అని ఏమీ ఆలోచించకుండా మా రివ్యూస్ కోసం జెన్యూన్‌గా వెయిట్ చేసే మీ అందరి కోసం బోత్ థియేట్రికల్ అండ్ ఓటీటీ కలిపి ప్రతి సినిమాకి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాం. సో, మా ఎఫర్ట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ 1,000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. ఓకే దెన్. ఈరోజు ఈటీవీ విన్‌లో 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో వచ్చిన 'పోతుగడ్డ' సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక పవర్‌ఫుల్ మినిస్టర్ కూతురు తన కాలేజ్ క్లాస్‌మేట్‌ని ప్రేమించి ఇంట్లో నుండి పారిపోయిద్ది. అయితే పరువు కోసం ఒక తండ్రి ఎంతకి దిగజారాడు, ఆ తండ్రి నుండి కూతురు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసింది, ఆ కూతురు తన ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇప్పుడు ఇంకా పాజిటివ్ స్టార్ట్ చేస్తే ముందుగా సినిమాలో రాయలసీమ స్లాంగ్ చాలా బాగుంది. మోస్ట్లీ ప్రతి యాక్టర్ ఆ స్లాంగ్‌ని న్యాచురల్‌గా కన్వే చేశారు. స్లాంగ్ ఫ్రెష్‌గా అనిపించడానికి ఇంకో రీజన్ ఏంటంటే కొంచెం ఎక్కువ రూటెడ్ అండ్ డీపర్‌గా వెళ్లారు. ఇది నేను చెప్తుంది కేవలం స్లాంగ్ గురించి మాత్రమే. తర్వాత సినిమా క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉంటది. అది చాలా బాగుంది. అంటే అదొక క్యారెక్టర్ గురించి రివీల్ అయ్యే ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. ఇంకా అలానే వెంకట్ అనే క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటది. ఆ క్యారెక్టర్‌కి రిలేటెడ్ ఎమోషన్ కొంతవరకు బానే అనిపించింది. ఆ క్యారెక్టర్‌కి చాలా స్కోప్ ఉంది. బట్ ఓకే. చూపించిన దాంట్లో ఇట్స్ గుడ్. బాగుంది. ఇంకా టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్‌లోనూ క్వాలిటీ వర్కే కనిపించింది. పర్టిక్యులర్‌గా ఒక క్రాఫ్ట్ గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఏ క్రాఫ్ట్‌లోనూ ఒక స్పెషల్ ఎలిమెంట్స్ అయితే కనిపించలేదు. కానీ డీసెంట్ క్వాలిటీతో ప్రతి క్రాఫ్ట్ బానే ఉంటది. ఇప్పుడు ఇంకా నెగెటివ్ స్టార్ట్ చేస్తే ఎప్పటి స్టోరీరా నాయనా ఇది. నా చిన్నప్పటి నుండి ఇలాంటి సినిమాలు ఎన్ని చూసానో నాకు లెక్క కూడా లేదు. అదే పరువు కోసం, అదే క్యాస్ట్ కోసం చాలా రొటీన్‌గా ఉంది స్టోరీ. పోనీ ప్రెజెంటేషన్ ఏమన్నా కొత్తగా ఉందా అంటే లేదు. చాలా ఫ్లాట్‌గా, చాలా రొటీన్ సీన్స్‌తో మనం ఎన్నో సినిమాల్లో చూసిన ప్రెజెంటేషనే ఉంటది. ఇలాంటి ఔట్‌డేటెడ్ స్టోరీస్‌ని 5 ఇయర్స్ బ్యాకే రాయటానికి ఆలోచించేవాళ్ళు. అలాంటిది 2025లో ఇంతటి ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్‌ని ఏ ధైర్యంతో ప్రిపేర్ చేశారో ఏంటో మరి. వెంకట్ అనే క్యారెక్టర్ తప్పించి మిగతా ఏ క్యారెక్టర్స్ కూడా మనకి ఇంట్రెస్టింగ్‌గా కానీ, కనెక్టింగ్‌గా కానీ అనిపించవు. అసలు ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్‌ని చాలా డమ్మీగా రాసుకున్నారు. అసలు వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్‌ని మనకు కనెక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేయలేదు. ఒక సీరియస్ సిట్యుయేషన్‌లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్ళి, స్కూల్ టైమ్‌లో ఒక సీన్‌ని చూపించి, మళ్ళీ కాలేజ్‌లో ఒక సాంగ్‌ని చూపించి, ఉష్! మన పేషెన్స్‌ని ఎంత టెస్ట్ చేస్తారనేది మాటల్లో చెప్పలేను. హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ అయితే చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఇంత సీరియస్ అట్మాస్ఫియర్‌లో అంటే వాళ్ళ సీరియస్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయలేదు. బట్ స్టోరీ పరంగా అయితే అదొక సీరియస్ సిట్యుయేషనే. అలాంటి సీరియస్ సిట్యుయేషన్‌లో మనకి ఎలాంటి టెన్షన్ బిల్డ్ అవ్వాలి? కానీ అసలు ఏమీ అనిపించదు మనకి. హీరో అప్పటి వరకు పేరెంట్స్ గురించి ఆలోచించని మనిషి కేవలం అక్కడ వెంకట్ అనే క్యారెక్టర్ కోసం హీరో సడెన్‌గా వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తారు. అంటే చాలా కన్వీనియంట్‌గా అనిపించింది రైటింగ్. ఒక ఫాదర్ పరువు కోసం చాలా వైల్డ్‌గా మారిపోయి కూతురికి సంబంధించి ఒక సాడ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు యూజువల్‌గా మనకి ఏడుపొచ్చేయాలి. కానీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ప్రాపర్‌గా ఏమీ కన్వే చేయలేదు. సో, ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఎటువంటి ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వదు. ఇంకా ఈ సినిమాని పొలిటికల్ డ్రామా అంటున్నారు. సరే పొలిటికల్‌గా ఎలాంటి కంటెంట్ ఉందంటే అది కూడా గొప్పగా ఏం లేదు. ఏదో కొత్త పొలిటికల్ స్ట్రాటజీస్‌ని చూపిచ్చేస్తారనుకుంటే నథింగ్. ఈ ఐడియా భలే ఉందబ్బా! అనేటట్టు ఏ సీన్ కూడా లేదు. సో, ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. ఈ సినిమాని చూడటం వల్ల మనకొచ్చే కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ లేదు. అయినా కూడా పర్లేదు మేము చూస్తామంటే చూడండి. మీ ఇష్టం.